హాయ్ అండి, హలో, నమస్తే. నేను ఈ వీడియోలో ఒక మదర్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. ఒక స్మాల్ స్టోరీ. ఒక మదరు, ప్రతి ఇంట్లో ఉండే ఒక మదరు, తను ఈ పిల్లల వలన ఎలాంటి ఇబ్బందులు పడుతుందో ఒకసారి వివరిద్దామని చిన్న స్మాల్ స్టోరీ అండి. బోరింగ్గా ఉండదండి. స్మాల్ స్టోరీ లవ్లీగా ఉంటుంది. ఒక మదరు తన ఇంట్లో ఎంత కష్టపడి వంట చేస్తూ ఉంటుందండి. వంట చేస్తున్నప్పుడు ఈ పిల్లలు ఎంతగా విసిగిస్తారంటే కూరగాయలు కట్ చేయనివ్వరు, లాగుతుంటారు, మమ్మీకి అడ్డం వస్తుంటారు. మమ్మీ చాలా టెన్షన్గా వంట చేస్తూ ఉంటుంది. పిల్లలు ఎక్కటము మమ్మీ పైన ఎక్కి అటు ఇటు లాగుతూ ఉంటారు. వంట ఎలా చేస్తారండి? మమ్మీ ఎంత కష్టపడుతుంటుందో మమ్మీ పిల్లల్ని ఎత్తుకొని ఆ వంట చేస్తూ ఉంటుంది. ఆ వంట చేసిన తర్వాత వాళ్ళకి తినిపించడంలో ఎంతగా కష్టపడిద్దో వాళ్ళని అటు ఇటు తిప్పుతూ చూపిస్తూ అన్నం పెట్టిద్దండి. అలాగే మళ్ళీ వాళ్ళని ఆడించడానికి ఎంత కష్టపడి గ్రౌండ్కి తీసుకెళ్ళి ప్రతి మదరు తన పిల్లల్ని ఎంతగా ఆడిస్తూ ఉంటుంది. కొన్ని మ్యాజిక్ పేపర్స్ చూపించి అలాగే ఎన్నో వాళ్ళని ఇష్టంగా ఉండే ప్రతిదీ వాళ్ళకి చూపించి వాళ్ళ మైండ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలని పిల్లల కోసం మదర్ ఎంతగా కష్టపడుతుంటుంది. మళ్ళీ క్లాస్లో వాళ్ళు బాగా ఫస్ట్ క్లాస్లో ఉండాలని స్టడీస్ పెట్టి వాళ్ళతో పాటు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ డౌట్లన్నీ క్లారిటీ ఇస్తూ వాళ్ళతో పాటు టైం తెలియకుండా వాళ్ళతో పాటు కూర్చొని ఎంత కష్టపడి వాళ్ళు చదువుతున్నట్టు తను కూడా చదువుతూ ఉంటుందండి. ప్రతి ఇంట్లో అలాగే ఉంటారండి మదర్స్. ఎంత కష్టపడతారో వాళ్ళ కష్టం, వాళ్ళు తిన్నారా తినలేదని అడిగే వాళ్ళే ఉండరు. అయినా కానీ మదరు తన పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటుందండి. అలాగే వాళ్ళకి ప్రతి విషయంలో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. స్టడీ అయిపోయిన తర్వాత అలాగే మళ్ళీ గార్డెన్లోకి వెళ్ళిపోతారండి. గార్డెన్లో మొక్కలు నాటడంలో మదర్కి హెల్పింగ్గా ఉంటారు. అక్కడ బాగా హ్యాపీగా ఉంటారు కిడ్స్. అవి కూడా వాళ్ళకి నేర్పించాలి కదండి. ప్రతిదీ వాళ్ళకి నేర్పించాలి పిల్లలకి. అలాగే మళ్ళీ స్నానం చేయించడానికి కొన్ని పల్లెటూర్లో అయితే వాగులు ఉంటాయి. వాగుల్లోకి ట్యాప్లు అలాగా స్నానాలు చేస్తారు. కొన్ని హౌసెస్లో, సిటీ హౌసెస్ అయితే బాత్రూమ్స్ ఉంటాయి. ఎంచక్కా వాళ్ళకి స్నానాలు చేపిస్తూ అది కూడా కష్టమే కదండి. ఎంతగా వాళ్ళు అసలు స్నానాలు చేస్తారా? ఎంత కష్టపడి స్నానాలు చేయించాలి. వాటర్ లోపలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా స్నానం చేయించాలి పిల్లలకి. అంత జాగ్రత్త, మళ్ళీ కోల్డ్ చేయకుండా ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి స్నానాలు చేపించి ఆ పాత్ర ఎంత కష్టంగా ఉంటుందండి మదర్కి. అయినా తను ఎంత హ్యాపీగా చేస్తుందండి. అన్ని పనులు చేసిన తర్వాత తను తినకుండా తను నడవలేక నడుము నొప్పి అడుగేయలేని స్థితిలో ఉంటుందండి మదర్. అయినా అది ఎవరికి అలాంటి విషయాలు చెప్పకుండా తను హ్యాపీగానే ఉంటుంది. నడవలేక ఎంత కష్టపడతా బాధపడతా అలాగే తన పిల్లల పనులన్నీ ముగించుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిద్దండి మదర్ పిల్లలను తీసుకొని. అక్కడ వాళ్ళకి కథలు చెప్తూ వాళ్ళకి ఎన్నెన్నో డెవిల్ స్టోరీస్ చెప్తూ అలాగే వాళ్ళని నిద్రపుచ్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుందో మదరు. ప్రేమగా వాళ్ళకి స్టోరీస్ చెప్తూ మాట్లాడుతూ వాళ్ళని ఈ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది మమ్మీ అన్నట్లుగా వాళ్ళకి అంత ప్రేమగా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ బెడ్ మీద కూడా ప్రేమగా ఆ పిల్లల్ని ఎంత దగ్గరికి తీసుకుని ఇంకా అలాగా పండుకోవడానికి అట్లాగే వెళ్ళిపోతారండి. అట్లాగే నిద్రపోతారు. బాయ్ అండి.